హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషేంద్ర ది ఆల్ రౌండర్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి చీరాల నుండి తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ట్రైన్ వచ్చేసి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ ట్రైన్లో మనం జర్నీ చేయబోతున్నాం అనమాట. నేను ఇదిగోండి ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్. ఇంకా ప్లాట్ఫామ్ వైపుకి వెళ్ళాలా, పదండి పోదాం. సో ఇప్పుడు మనం చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపు ఉన్నాం. అటువైపు వచ్చేసి 3. ఇప్పుడు ఈ పూరి ఎక్స్ప్రెస్ ఏంటంటే భువనేశ్వర్లో ఉండే పూరి అనే ప్లేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే తిరుపతి ప్లేస్ దాకా జర్నీ చేస్తూ ఉంటుంది. పూరి అంటే ఏంటో మీకు తెలుసుగా. పూరి జగన్నాథుడి ఆలయం ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ దాకా ఈ ట్రైన్ పోతుంది. ఏంటబ్బా ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేస్తుంది. సర్లే, బ్యాక్ సైడ్ విజయవాడ చెన్నై వందే భారత్ ఉంటుంది, అందుకే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇచ్చారు. ఏం పర్లేదు, కాస్తైనా మంచిగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు దీంట్లో అయినా. సో ఇప్పుడే బండిగూడ ఎక్కాము. లాస్ట్ సైడ్ ట్రైన్ ప్రెసెంట్ ఇప్పుడు చీరాల చేంజ్ ఉన్నాయా. సో బండి ఇప్పుడే చీరాల నుంచి డిపార్ట్ అయింది. ఇంక ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వేటపాలెం. ఇప్పుడు డిపార్చర్ వీడియో మొత్తం షూట్ చేస్తున్నా. నా దగ్గర ఇంకో చీటీ అదేంటి ఇంకో టోకెన్ ఉంది, అడిగితే ఇస్తారు. మర్చిపోయింది సార్. ఇప్పుడే బ్యాక్ అది తెలంగాణ చేస్తాను. ఇప్పుడే ట్రైన్ వేటపాలెం స్టేషన్కి వచ్చింది. ఈ స్టేషన్ మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం. ట్రైన్ జస్ట్ ఇప్పుడే కడవకుందూరు స్టేషన్ దాటేసింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి చిన్నగంజం. ఇప్పుడు చిన్నగంజం రాబోయేది కూడా చూపిస్తుంది.
ఏదో బండి వస్తుంది. ఏం బండి? హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్. చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసేసింది. ఇప్పుడు వచ్చిన ట్రైన్ వచ్చేసి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. మనం ఎక్కింది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. రెండు ట్రైన్స్ ఇక్కడ చిన్నగంజంలోనే మీట్ అయిపోయాయి. మనదేమో జస్ట్ ఇప్పుడే బయలుదేరుతుంది. ఆ ట్రైన్ ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే కదిలింది. సో ట్రైన్ ఇప్పుడే చిన్నగంజం నుంచి కూడా డిపార్ట్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మన్పురం స్టేషన్కి వచ్చేసింది. ఇప్పుడు అమ్మన్పురం అవుటర్లో ఉన్నాం. ఇదిగోండి అమ్మన్పురం బోర్డు అటు వెళ్ళిపోతుంది. బండి ఇప్పుడే అమ్మన్పురం నుంచి బయలుదేరిపోయింది. అమ్మన్పురంకి మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇంతకుముందు 3 ఉండేవి. కొత్తగా ట్రాక్ వేసిన తర్వాత 2 ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఏదో ట్రైన్కి ఓవర్టేక్. బండి ఏసీ ఎక్స్ప్రెస్ బై వీక్లీ. ఇది వచ్చేసి ఒంగోలు అవుట్ సైడ్. సూర్యకాంతి బాగా ఎక్కువ ఉంది కదా. డీజిల్ ఇంజిన్. జస్ట్ ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చాం. స్టేషన్కి ఉండి ఆ గోడలు మొత్తం తీసేశారు. కొత్తగా రెనోవేషన్ చేస్తున్నారు. కొత్తగా రెనోవేషన్ జరుగుతుంది.
చూస్తుంటే మళ్ళీ కొత్తగా రెనోవేషన్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇప్పుడే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయ్యింది. ఇంకోటి ఇక్కడ 10 ఉందా? 2 ఒకటే. ఇప్పుడు కావలి స్టేషన్ అవుటర్లో ఉన్నాం. ఏం ట్రైన్ అబ్బా ఇది? పినాకిని ఎక్స్ప్రెస్. హే నా ఆస్థాన్ ట్రైన్. ఏంటబ్బా ప్లాట్ఫామ్ మారుతున్నావా? ఒరే నాయనో, ప్లాట్ఫామ్ మారిపోయావేంటి? కొంప తీసి ఇంకేమైనా క్రాసింగ్లో పడ్డాయా? క్రాసింగ్ పడిందంటే మాత్రం ఇంకా లేట్ అయిపోద్ది. జస్ట్ ఇప్పుడు మనం కావలి స్టేషన్కి వచ్చాము. పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్ట్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే కావలి స్టేషన్లో దిగా. బండి కూడా వచ్చి ఒక 5-6 నిమిషాల దాకా అవుతుంది. క్రాసింగ్ పడింది. ఎక్స్ప్రెస్ నేమ్ వచ్చేసి రప్తి సాగర. అది సూపర్ ఫాస్ట్ కదా. ఆ ట్రైన్కి ఊర్లో స్టాప్ లేదు. ఇదిగోండి నా ట్రైన్, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ఇదిగోండి మన ట్రైన్ యొక్క బోర్డు. పూరి తిరుపతి బిలాస్పూర్. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ కూడా రేక్ షేరింగ్ ఉండేది. అదిగోండి రప్తి సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీనికోసం ఇప్పుడు మన ట్రైన్ ఆపింది. ఇంక ఇది వెళ్ళిపోగానే మన ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇంకా ట్రైన్ బయలుదేరిపోతుందంటూ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఇంకా సేపట్లో బయలుదేరిపోద్ది. బండి ఇప్పుడే బయలుదేరిపోయింది. కొంచెం స్పీడ్ పెంచిన తర్వాత షూట్ చేస్తారు. ఇదంతా వచ్చేసి కావలి రైల్వే స్టేషన్. మనం బ్యాక్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇట్లా ఉంది. ఇదిగోండి కావలి బోర్డు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లిఫ్ట్ల కోసం కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా ఏదో బిల్డింగ్ కోసం కన్స్ట్రక్షన్. బాయ్ బాయ్ కావాలి. వావ్, ఫ్లైఓవర్ మీద ఉన్న లైట్లు మన ఇండియన్ ఫ్లాగ్ యొక్క కలర్స్తో ఉంది సూపర్గా.
ఇప్పుడు అంతా కాస్త నైట్ అయిపోయింది కదా, బెటర్గుంట రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇంకా అంటే ఎలా రాకి మార్నింగ్ మన దాకా కట్టకూడదు కదా, మండే ఇలా వచ్చేస్తాం. ఏం మా అంటున్నావు? ఇది వచ్చేసి పెన్నా నది, ఆపోజిట్లో మీకు కనిపించేసి సంగం రిజర్వాయర్. ట్రైన్ ఇప్పుడే నెల్లూరుకి వచ్చేసాను. ఇందాక షూట్ చేయడం కుదరలేదు, అమ్మ ఫోన్ చేస్తున్నా, అమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. అవునండి, ఇప్పుడు నెల్లూరు మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. అక్కడ ఉంది మన ఆపోజిట్లో ఉందేమో పద్మావతి ఎక్స్ప్రెస్. మన పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ జస్ట్ ఇప్పుడే నెల్లూరు నుంచి కదిలింది. ఇక్కడ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ట్రైన్ ఇప్పుడే వెంకటగిరి స్టేషన్కి వచ్చేసింది. ఇట్స్ రేణిగుంట. జస్ట్ ఇప్పుడు రేణిగుంట జంక్షన్కి వచ్చాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ తిరుపతి. ఇక్కడ ఎంతసేపు ఆపుతారో తెలీదు, చూద్దాం ఎంతసేపు ఆపుతాడని. ట్రైన్ ఇప్పుడే రేణిగుంట స్టేషన్ నుంచి డిపార్ట్ అయ్యింది. ఇంకా ఎక్కువసేపు ఆపుతారేమోనని నేను అనుకున్నా, అట్లాంటిది ఏం లేదు. ఇది కూడా కాస్త టైమింగ్కి వెళ్ళాలిగా. ఫైనల్గా ఇంకా తిరుపతిలోకి ఎంటర్ కాబోతున్నాం. అది వచ్చేసి శ్రీనివాస్ సేతు. ఇది వచ్చేసి శ్రీనివాస సేతు. ఇంకా తిరుపతి అవుటర్లో ఉన్నాం. ఇంకా తిరుపతి లోపలికి తిరుపతి స్టేషన్కి వెళ్ళటమే లేటు. ఫైనల్గా ఇంకా తిరుపతిలోకి ఎంటర్ కాబోతున్నాం. అది వచ్చేసి శ్రీనివాస్ సేతు. ఫైనల్గా వచ్చేసాం తిరుపతి రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇంకెందరితో మన జర్నీ అయిపోయినట్టే. ఇదిగోండి తిరుపతి బోర్డు ఆపోజిట్లో ఉంది. హే, తిరుపతి కాకినాడ. సో ఫైనల్గా తిరుపతి స్టేషన్కి వచ్చేసాం.
ఇంతటితో వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.